కృపగలిగిన తండ్రి, గడిచిన దినమంతయు మమ్మల్ని అందరినీ కాపాడి ఉన్నటువంటి మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయం నందు మీ సన్నిధిలో మరొకసారి ఉండి మీ మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా, దేవా, లోకమును వ్యతిరేకించాలని తపపట్టాలని మాకు తెలుసని మేము గొప్పవారమని కనపరుచుకోవటానికి కాదు, కానీ మీరు తెలియచేసిన సత్యము ఏమైతే ఉన్నదో దాన్ని మేము గ్రహించగలిగి దాని ప్రకారమే మానసికంగా మేము సిద్ధపడి ఉండి ఆ ప్రకారంగా మేము జీవిస్తూ సాటి సహోదరులకి సహోదరిమణులకి ఆరోగ్యకరంగా అర్థం చేయించగలిగే నేర్పును మాకు దయచేయమని, అయా ఈ సమయం నందు పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఉంటున్నదని నమ్ముచు ఈ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమును ప్రార్థించి విన్నపించుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్యానల్లో ఉన్నటువంటి సహోదర సహోదరిమణులకి పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, యేసు రాకడ పరమార్థము ఏమిటి? నిన్నటి దినమున యేసుక్రీస్తుల వారు పరలోకములో నుండి వచ్చాడా, ఈ లోకములో పుట్టాడా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించాం. అనేక లేఖనాల సారాంశము ఏం చెప్పుచున్నది అని అంటే, యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో పుట్టడం కాదు, పరలోకములో నుండి దిగి వచ్చాడు అనేటువంటి సంగతి స్పష్టం చేయబడింది. మరి వచ్చినటువంటి ఆయన ఎందుకు వచ్చాడు, అందులో ఉద్దేశం ఏమిటి? ప్రియులరా, సూర్యుని రాకడకు ఒక కారణం ఉంటుంది, మేఘము రాకడకు ఒక కారణం ఉంటుంది. అలాగే యేసయ్య రాకడకి ఒక పరమార్థము ఉంటుంది. దేవుని పరిశోధనలో నెగ్గినవాడు, దేవుని మాట విన్నవాడైన అబ్రహాముతో క్రీస్తుకు పూర్వము సుమారు 3000 సంవత్సరాల క్రితం దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటి ఆ మాట అని మనం చూడగలిగినట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనెను. అంటే దేవుడు అబ్రహామునకు తెలియచేస్తూ,
అందులో ప్రమాణపూర్వకంగా ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఏమిటి ఆ ఆశీర్వాదం అంటే, భూలోకములోని జనములన్నీ, అంటే ప్రతి జాతి వారిని, ప్రతి భాష మాట్లాడేటువంటి వారిని, ప్రతి దేశస్థులను నీ సంతానము ద్వారా ఆశీర్వదించెదను. ఎందుకు నీకే ఈ మాట చెప్తున్నాను? ఎందుకు నీ వారసుల ద్వారానే ఈ లోక జనము ఆశీర్వదించబడుతుంది అంటున్నాను అంటే, నీవు నా మాట వింటున్నావు కాబట్టి, నమ్మకముగా ఉంటున్నావు కాబట్టి అని దేవుడు ఇక్కడ చెప్పాడు. నీ సంతానము వలన. ఇప్పుడు అబ్రహాము యొక్క సంతానము అనంటే సర్వసాధారణంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము సంతానం అనగా ఇస్సాకు సంతానమని, ఇస్సాకు సంతానం అనగా యాకోబు సంతానమని, యాకోబు సంతానము అనగా ఈ 12 మంది గోత్రీకులు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. 12 మంది గోత్రీకులు, వారి నుండి వచ్చినటువంటి వంశస్థులు, కుటుంబీకులు అన్నట్లుగా మామూలుగా మనకు అర్థమయ్యేటువంటి విషయం. కానీ ఆ సంతానములో సంతానము వలన లోకజనులు ఆశీర్వదించబడతారు అనంటే, ఈ మాట దేవుడు ఏ దృక్కోణముతో చెప్పాడు అని మనం చూడగలిగినట్లయితే, గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఏవవి? ఇందాక మనం చదువుకున్నదే. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు, నీ సంతానములకును లేదా నీ సంతానము వలనను అన్నట్టుగా కాకుండా, నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అన్నాడు. ఏకవచనం వాడాను అని అంటున్నాడు. నీ సంతానమునకును అనెను. ఆ సంతానము ఎవరయ్యానంటే క్రీస్తు అంటున్నాడు. అంటే నీ సంతానమునకు మామూలుగానైతే నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను అని అన్నాడు. నీ సంతానమునకు ఈ భూమిని ఇస్తాను అని అన్నాడు. నీ సంతానము వలన లోకజనులందరినీ ఆశీర్వదిస్తాను. 3 వాగ్దానములు అక్కడ. ఒకటి జనుల సంఖ్య, రెండవది స్థలం అంటే దేశము, మూడవది నీ సంతానము ద్వారా లోకజనులందరూ
ఆశీర్వదించబడులాగున ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటయ్యా అనంటే, అబ్రహాము సంతానము ద్వారా లోకజనులందరూ ఆశీర్వదించబడటం. అబ్రహాము సంతానము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సంతానము అనగా యేసుక్రీస్తు అంటున్నాడు. ఆ సంతానము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా లోకజనులను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అని చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 25, 26 వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 25, 26 వచనము. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మళ్ళీ రిపీట్ చేశాడు. ప్రవక్తలకు చెప్పాడు, అబ్రహామును గూర్చి ప్రవక్తలకు చెప్పాడు, అబ్రహాముకు చెప్పాడు. ఏమని? నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి. భూలోక వంశములు అన్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, మిగిలినటువంటి అన్య జనాంగం అంతా కూడా అనే అర్థం వస్తుంది. అక్కడ అర్థం రావటమే కాదు, ఉద్దేశమే అది. ఓకే, రైట్. నీ సంతానమునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఇక్కడ మీరు అనంటే ఇశ్రాయేలీలు అని చెప్తున్నాడు. అంటే అందరిని ఉద్దేశించి చెప్పాడు. అందులో మీరు ఉన్నారు అని ఇశ్రాయేలీలకి చెప్తున్నాడు. చెప్పి మరి ఇంతకీ యేసు ప్రభుల వారు శరీరంతో వచ్చారు, వెళ్ళారు. మరి మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించినట్టు? మీరేమనుకున్నారు అనంటే ఆదరణకర్త వస్తాడు, మా సమస్యలన్నిటినీ తొలగిస్తాడు, రాజ్యాల యుద్ధ బెడద ఉండదు, శాశ్వతమైనటువంటి ఏలికగా ఉంటాడు, సమస్తాన్ని చక్కబెడతాడు, ఐశ్వర్యమును ఇస్తాడు, అన్ని రకాలైనటువంటి సౌలభ్యాలు కలుగచేస్తాడు, నెమ్మదిని, శాంతిని, సమాధానమును మాకు అనుగ్రహిస్తాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రభు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఆయన సంతానము అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదము ఏమిటంటే, మీరైనా లోక జనులలో ఎవరైనా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమును బట్టి తెలిసి కొందరు, తెలియక మరికొందరు తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా చిన్నవి పెద్దవి కలిసి పాపపు కుప్పలుగా పేరుకుపోయాయి ఒక్కొక్కరి ఖాతాలో. ఆ పాపపు పర్యవసానము మనిషి మరణించిన తర్వాత దేవుడుండు దేవలోకమునకు వెళ్ళలేక శాశ్వత నరకమునకు
జారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. గనుక ఆ శాశ్వత నరకము అనంటే అది భయంకరమైనటువంటి వేదనతో కూడుకున్నటువంటిది. కాల్చేసేది. అలాగని బూడిదవ్వదు. కాల్చేస్తుంది, బూడిదవ్వదు. ఇటు చావదు, అటు బ్రతుకులో నెమ్మది ఉండదు. వేదన, ఆర్తనాదాలు, ఇంత తీవ్రమైనటువంటి ఆ నొప్పి ఉంటుంది, కష్టం ఉంటుంది, శ్రమ. అలాంటి భయంకరమైనటువంటి నరకమునకు వెళ్ళుటకు గల కారణమేమిటి? పాపము. లేదా పాపము, అక్రమము, చెడు, పదాలు ఏవైనా కావచ్చు, ఒకే కేటగిరీ. ఈ పాపము మీలో ఉండకుండులాగున ఇక్కడ వాడినటువంటి పదం ఏంటంటే భ్రష్టత్వము. ఈ భ్రష్టత్వములో మీరు ఉండకుండులాగున, భ్రష్టత్వము నుండి మీకు అవగాహన కలిగించి పరిశుద్ధతలోనికి నడిపించడానికి తన మాటల ద్వారానైతేనేమి, అలాగే శారీరక చర్యల ద్వారానైతేనేమి, అంటే మరణము ద్వారానైతేనేమి, సిలువ మరణము ద్వారానైతేనేమి మిమ్మలను భ్రష్టత్వములో నుండి బయటికి తీసి పరిశుద్ధతలోనికి నడిపించి ఇప్పుడు నరకం అనేటువంటి శిక్షను తప్పించి దేవుని సన్నిధిలోనికి చేర్చి నిత్య జీవం, స్వాస్థ్యం, ఆనందం, సంతోషం, సమాధానం, సంతృప్తి, ఈ రకంగా కన్న తండ్రితో కలకాలము ఉండగలిగేటువంటి గొప్ప ఐశ్వర్యవంతులనుగా మనల్ని చేస్తున్నాడు. దేవునితో పాటు కష్టము లేకుండా, కన్నీరు లేకుండా, వేదన లేకుండా, ఇబ్బంది లేకుండా నిత్యము సంతోషము, సమాధానము, సంతృప్తితో ఉండగలిగేటువంటి జీవితమును మించినటువంటి ఆశీర్వాదం మరొకటి ఏముంటుంది? ఏమీ ఉండదు. అలాంటి అంతటి గొప్ప ఆశీర్వాదమును యేసు ప్రభుల వారు మీకు ఇచ్చాడు, ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. 26వ వచనం, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి, అంటే ఎవరు తన సేవకుడు? ఎవరిక్కడ? యేసు ప్రభుల వారు. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన, ఈ దుష్టత్వం నుండి మళ్ళించటం అనేటువంటి దాని వెనకాల ఇంతసేపు నేను చెప్పినటువంటి మాటలన్నీ విషయమంతా దాగి ఉన్నదన్నమాట. మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. మొదట అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడయ్యా అనంటే ఇశ్రాయేలీలకి ఇచ్చాడు, యూదులకి ఇచ్చాడు. తదుపరి అది అన్యజనులందరికీ కూడా విస్తరించింది. ఇలా యేసుక్రీస్తుల వారి ద్వారా దేవుడు తన వాగ్దానమైనటువంటి ఆశీర్వాదమును అనుగ్రహించాడు. యేసు రాకడలోని పరమార్థము ఇంత గొప్పది. ఆ సంకల్పము చాలా గొప్పది. అలాంటి గొప్ప ఆశీర్వాదమును మనకి దయచేసి ఉంటున్నాడు. ఇక
యేసు ప్రభుల వారు ఆనాడైనా ఈనాడైనా ఇప్పుడు ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు కదా. ఎవరిని ఆశీర్వదించాలనుకున్నాడు? పాపములో మ్రగ్గిపోతున్నటువంటి వారిని ఆశీర్వదించాలనుకున్నాడు. అందుకోసము ఆయన అప్పుడైనా ఇప్పుడైనా తన దృష్టి ఎవరి మీద సారిస్తాడు అనంటే, ఈ దైవ అవగాహన లేక పాపము చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వెతికి వారి యొద్దకు వెళ్ళి వారిని కలిసి వారితో ముచ్చటించి అవగాహన కల్పించి ఏది తప్పు ఏది ఒప్పు, తప్పు ఒప్పుల పర్యవసానం ఏమిటి, ఫలితాలు ఏమిటి అని తెలియచెప్పి వారిని ఆ పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపించటం అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజుల్లో యేసు ప్రభుల వారు ఒక పాపిగా ఎంచబడుచున్నటువంటి ఒక జక్కయ్య యొద్దకి వెళ్ళాడు. అలాగే ఒక సమరయ స్త్రీ యొద్దకి వెళ్ళాడు. వారిని కలుసుకోవటం కానీ వారితో మాట్లాడటము కానీ మనకు ఎలా కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది? ఎక్కడో యెరికో పట్టణానికి వెళ్ళాడు. వీధులలో తిరుగుచున్నాడు. ఆయన చుట్టూ విస్తృతమైనటువంటి సమూహము ఉన్నది. ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలని, ఆయన చెయ్యితో ముట్టింప చేసుకోవాలని, రోగాలు ఏమని ఉంటే పోగొట్టుకోవాలని, ఆశీర్వాదపు సమృద్ధి ఏమైనా ఉంటే పొందుకోవాలని ఆశతో అనేకులు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయనను చూడలేక పొట్టివాడుగా ఉండటం మూలంగా జక్కయ్య చెట్టెక్కాడు. అందరూ ఆయనను చూస్తున్నారు, కానీ ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఇది చాలా ఎగ్జైట్మెంట్ విషయం. ఆయన జక్కయ్యను చూస్తున్నాడు. గ్రేట్ కదా. ఎవరు గ్రేటు? జక్కయ్య గ్రేటు. ఎందుకు? పాపం చేసినందుకు కాదు, ప్రభు దృష్టి ఆయన మీద పడినందుకు. అది అఫ్కోర్స్ అల్టిమేట్గా ప్రభు గొప్పవాడు అవుతాడు ఎప్పుడైనా. ప్రభు కాకుండా ఆ చుట్టూ ఉన్నటువంటి జనులతో పోల్చుకుంటే జక్కయ్య గొప్పవాడు. ప్రభు దృష్టి అటు పడింది. జక్కయ్య, నేను మీ ఇంటికి వద్దామని వస్తుంటే నువ్వేమో చెట్టెక్కి కూర్చున్నావేంటి అని అన్నాడు. అంతే, ఆ మాటకి జక్కయ్య ఫ్లాట్ అయిపోయాడు. గబగబా దిగేశాడు. బహుశా కన్నీరు పెట్టుకొని ఉంటాడు, ఆనంద బాష్పాలు. ఇంతకంటే భాగ్యం ఏముంటుంది ప్రభువా? పాపినైనా నా ఇంటికి పరిశుద్ధుడవైన నీవు వస్తానంటున్నావు. నిన్ను తాకాలని, నిన్ను ముట్టాలని, నీ ఆశీర్వాదం పొందాలని ఇంతమంది ఎగబడుచున్నారు. కానీ మీరేమో ఏకంగా నా ఇంటిలోనికే వస్తాను అని అంటున్నారు. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? గబగబా
ప్రభువును తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే గొప్ప స్పందన. అంటే ఈ తన ఆ చెట్టు యొద్ద నుండి తన ఇంటికి ఎంత దూరం ఉందో తెలియదు కానీ, అది 100 మీటర్లా, 200 మీటర్లా, ఎంత దూరం అనేటువంటిది తెలియదు కానీ, ఆ ఇంటికి వెళ్ళే లోపు ఎన్ని ఆలోచనలు ఆయన చుట్టుముట్టుంటాయో. ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఏంటది? ఏం వండి పెట్టాలనేది కాదు అక్కడ. ఏం ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటిది కాదు. పరిశుద్ధుడైనటువంటి ప్రభువు తన పాదము పాపినైనటువంటి నా ఇంటిలో పెట్టటానికి నాకు అర్హత లేదు కదా. నాకు అర్హత లేదు కదా. మరి ఆయన పాదం మోపాలంటే నేను నా పాపాన్ని విడిచిపెట్టాలి. ఎలా? ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో మొత్తానికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఆయన సుంకము రూపంలో అక్రమంగా చాలా సంపాదించాడు. ప్రభుతో అంటున్నాడు, అయ్యా, నేను అక్రమముగా సంపాదించినటువంటి దానిలో, అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు అది పాపపు సొమ్ము అని. అక్రమముగా సంపాదించినటువంటి దానిలో సగం బీదలకు ఇచ్చేదను అని అన్నాడు. సగం అంటే అది సాధారణ విషయం అండి. ఇప్పుడు కూడా ధనవంతులు ట్రస్టులు పెట్టి బీదలకు ఇస్తున్నామని చెప్తున్నారు. మేబీ ఇస్తున్నారు కావచ్చు, ట్రస్టుల ద్వారా ఇస్తున్నారు. కానీ ఎంత ఇస్తారు? వీళ్ళ ట్యాక్సీల రూపంలో, అంటే పన్ను కట్టేది ఎంత మొత్తంలో ఉంటుందో అంత మొత్తంలో ఇస్తారు. అంటే గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఇలా ట్రస్టులకి ఇస్తూ ఉంటారు. చాలా తెలివైనటువంటి వారు వాళ్ళు. కానీ జక్కయ్య అలా కాదు. తనకున్నటువంటి ఆస్తి మొత్తం ఎంతైతే ఉందో అందులో సగం ఇచ్చేస్తాను, అంటే 50% ఇచ్చేస్తాను అని అన్నాడు. మరి మిగిలిన 50% సంగతి ఏంటి అని అంటే, నేను ఎవరి యొద్దనైతే అక్రమముగా వసూలు చేశానో, ఎంతెంత వసూలు చేశానో అంతకు 4 రేట్లు, 4 రేట్లు, అంటే రూపాయి తీసుకుంటే 4 రూపాయలు, 100 రూపాయలు తీసుకుంటే 400 రూపాయలు, 4,000 అయితే 4 16,000 రూపాయలు, ఇలా తిరిగి ఇచ్చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు అలా 4 రేట్లు ఇవ్వాలంటే ఎంత ఇవ్వాల్సి వస్తే చెప్పండి. అప్పుడు జక్కయ్య యొద్ద ఎంత మిగలటానికి అవకాశం ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా అక్కడ లెక్కలు లేవు, కానీ మోస్ట్లీ అంతా ఇచ్చేసి ఉంటాడు అనేది అర్థమవుతుంది. మోస్ట్లీ అంతా ఇచ్చేసి ఉంటాడు. పిల్లరా, జక్కయ్య మారాడు. ఎంత గొప్పగా మారాడు! ప్రభువు జక్కయ్యలో ఎంత మార్పు రావాలని ఆశించి ఆ ఇంటికి వెళ్ళాడో అంత గొప్పగా మారాడు. అందుకే ప్రభువు కూడా సంతృప్తి చెంది ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, అంటే అబ్రహాము వారసుడు. ఏదో శారీరక వారసుడు అని కాదు అక్కడ చెప్తున్నటువంటి విషయం, ఆత్మీయ వారసుడు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది.
ఎక్కడి నజరేతు, ఎక్కడి బేత్లెహేము, ఎక్కడి యెరూషలేము, ఎక్కడి యెరికో, ఆ యెరికోలో ఎన్ని వేల మంది, పెద్ద పట్టణం అది, ఎన్ని వేల మంది, అందులో జక్కయ్య అతన్ని వెతికి అతనితో ముచ్చటించి అతనిలో మార్పు తీసుకొచ్చి అతన్ని పాపము నుండి తప్పించి పరిశుద్ధుడినిగా చేశాడు. ఇది జక్కయ్యకు దక్కిన ధన్యత. ఆ సందర్భంలోనే చెప్పాడు ప్రభు ఏమని, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. ఇప్పుడు జక్కయ్యను వెతికాడా లేదా? ఆయన మీదనే కాన్సన్ట్రేషన్ చేశాడా లేదా? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమన్నాడు? పంతొమ్మిదో అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను అని అన్నాడు. అంటే నేను వచ్చింది ఎందుకోసం అనంటే, ఎక్కడ నశించటం అంటే పాపంలో మ్రగ్గటం అన్నమాట. మీరు బ్రతికి ఉన్నారనే పేరు మాత్రం ఉన్నది కానీ మీరు మృతులే అని అంటాడు కదా, అలాంటి మృతుల యుద్ధకి ఆయన వెలుచున్నాడనమాట. అలాంటి వారిలో జక్కయ్య ఒకడైతే మరొకరు ఎవరయ్యా అనంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ ఎక్కడి వాస్తవిరాలు? సమరయుల గ్రామములలో సుకారు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామ వాస్తవ్యురాలు. ఆమె పాపి. ఆమె యాకోబు త్రవ్వించినటువంటి బావిలో నీళ్లు తోడుకోవటానికి వచ్చింది. యేసుప్రభుల వారు అనేక గ్రామాలు తిరుగుతూ ఆ గ్రామానికి వచ్చాడు. ఆయన పని కట్టుకొని ఆ బావి యొద్దకు వెళ్ళి ఏదో అలసిపోయి దాహమంగుచున్నటువంటి వాడి తీరులో కూర్చున్నాడట. వాస్తవానికి కంప్లీట్గా ఆ సందర్భంలో ఆయన నీళ్లు త్రాగటం అనేటువంటిది ఎక్కడ కనిపించదు మనకి. దాహం వేసింది, నీళ్లు త్రాగాడు, ఆ రకంగా దాహం తీర్చుకున్నాడు అన్నట్టుగా మనకి ఇక్కడ ఉండదు. మరి అలాంటి తాగనటువంటి వాడు ఆ బావి యొద్దకు ఎందుకు వెళ్ళుంటాడు? ఈ స్త్రీ కోసమే. ఆమె ఇక్కడికి వస్తుంది అని అతనికి తెలుసు. వచ్చినటువంటి ఆమెలో పరివర్తన తీసుకురావాలి అని ఆమె వచ్చేదాకా వేచి ఉండి, ఆమె వచ్చిన తర్వాత ఆమెతో మాట కలిపాడు. మాట కలపాలంటే మరి ఏదో ఒక లైన్ కావాలి కదా. అందుకే నాకు దాహమునకిమ్ము అని అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపడ్డది, రకరకాల ప్రశ్నలు వేసింది. ఆయన అన్నింటికీ సమాధానం చెప్తూ వచ్చి మొత్తానికి ఏం చేశాడు అనంటే, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాడు. అంటే తప్పు అని నేరుగా చెప్పలేదు. నీకు పెనిమిటి లేడు, నీకు 5గురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, చిట్టా అంతా బయటపెట్టిండు. మా బాబోయ్, ఇతన్ని నేను ఎన్నడూ చూడలేదు, కనీ విని ఎరగను, ఈ ఊరివాడు కాడు, ఎక్కడి నుండో వచ్చి నా చరిత్ర అంతా చెప్తున్నాడేంటి, నా జీవిత రహస్యం అంతా చెప్తున్నాడేంటి? ఇలా మామూలుగా ఎవరు చెప్పలేరు కదా, సాధారణ వ్యక్తులు ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పగలరు? ప్రవక్తలైతే మాత్రమే చెప్పగలరు.
గనుక వెంటనే అన్నది, నీవు ప్రవక్తవని నేను ఎరుగుచున్నాను అనని ఇక దైవారాధన గురించి మాట్లాడింది. సడన్గా ఒక పాపం చేసేటువంటి స్త్రీ ఒక పురుషునితో ఏం మాటలు మాట్లాడుతుందో మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆమె ఆ త్రోవలోనికి వెళ్ళడానికి సాహసం చేయలే. ఎటువైపు మళ్ళింది? దైవ ఆరాధన వైపు మళ్ళింది. అప్పుడు ఆ చర్చలో, ఆ డిస్కషన్లో ఆమె మేము మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాము అని అన్నది. ఆ మెస్సియను నేనే అని అనగానే ఆమె నిజమే అని నమ్మి ఆ తెచ్చిన కుండ బావి యొద్దనే పెట్టి పరుగున గ్రామంలోనికి వెళ్ళి అక్కడున్న ఊరి వారందరికీ, ఎదుగో మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఇతడు కాడా, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పేసానంటే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ విన్నారు. 2 రోజులు యేసుతో గడిపారు. ఇప్పుడు మేము యేసును నమ్ముచున్నాము అని అనేకులు ఆయన యందు విశ్వాసముంచి రక్షించబడ్డారు. ఎంత గొప్ప విషయం! స్త్రీని వెతికి ఆ గ్రామపు వారికి రక్షణనిచ్చాడు. వాళ్ళు ఆయన యొద్దకు వచ్చారా, ఆయన వాళ్ళ యొద్దకు వెళ్ళారా అనంటే ఆయనే వాళ్ళ యొద్దకి వెళ్ళారు. ఇలా ఎన్ని ఊర్లకు వెళ్ళాడో ఆయన, ఎంతమందిని కలుసుకున్నాడో, ఎంతమందికి రక్షణ ఇచ్చాడో. ఏమండి, పేతురు యోహాన్ల యొద్దకి, పేతురు ఆంద్రేయుల యొద్దకి వెళ్ళింది యేసయ్యే కదా. యోహాను యాకోబుల యొద్దకి వెళ్ళింది ఆయనే కదా. సుంకపు మెట్టు మీద కూర్చున్నటువంటి మత్తయి దగ్గరికి వెళ్ళింది ఆయనే కదా. ఇలా అందరి దగ్గరికి ఆయనే వెళ్ళాడు. అందరినీ ఆయన పిలిచాడు. వాళ్ళందరినీ అలా పరిశుద్ధపరిచాడు. ప్రియులారా, ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకములోనికి అంటే ఇలాంటి వారిని అందరినీ వెతకి రక్షించుటకు వచ్చాడు. అందులో నేను ఒకడిని అని పౌలు గారు అంటున్నారు. అంతే కదండి. దమస్కునకి అతడు వెలుచున్నాడు. ఇప్పుడు ఇతడు ప్రభువును వెతికాడా, ప్రభు ఇతన్ని పట్టుకున్నాడా? ప్రభువే ఇతన్ని పట్టుకున్నాడు. ఆ అనుభవంతో ఆయన చెప్పుచున్నటువంటి మాట, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఏంటట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెనను వాక్యము నమ్మదగినదట. ఎస్, ఇది నమ్మవలసినటువంటి విషయం, నమ్మదగినటువంటి విషయం. ఎందుకంటే అట్టి వారిలో, అంటే రక్షించబడినటువంటి వారిలో నేను ప్రధానుడను అని అంటున్నాడు పౌలు గారు. నేను ప్రధానుడను అంటే అనుభవించి చెప్పుచున్నాను అని అంటున్నాడు ఆయన. అనుభవించి చెప్పుచున్నాను. అది కదండి సాక్ష్యం అంటే. అనుభవించి చెప్పాలి, అనుభవించి చెప్పాలి. అలాంటి వారిలో నేను ప్రధానుడను అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనంటే పాపులను రక్షించుటకు వచ్చాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రాసెస్ ఏంటంటే ఇందాక మనం చదువుకున్నదంతా. ప్రాసెస్ ఏంటంటే ఇందాక మనం చదువుకున్నటువంటి విధానంలో. అవునా? రైట్. ఇప్పుడు
మనిషి కుమారుడు రావటమైనా, ఈ పాపులను వెతకటమైనా, వారిని రక్షించటమైనా, ఇదంతా కూడా ఎవరి ప్రణాళిక? దేవుడి ప్రణాళిక. అందుకే ఆ మాట కూడా ప్రభు బయటపెట్టాడు. ఏమని? నేనెందుకు వచ్చానంటే, మన పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఏ వాగ్దానమైతే చేశాడో అది ఆయన ఇష్టం చొప్పున చేశాడు. ఆ ఇష్టమైన వాగ్దానమును నెరవేర్చటానికి నేను వచ్చాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. 6వ అధ్యాయము 38వ వచనము. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. మరెందుకు వచ్చాను? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎందుకు వచ్చాను అనంటే, నా కన్న తండ్రి చిత్తము నెరవేర్చటానికి పరలోకములో నుండి దిగి వచ్చాను. ఇప్పుడు నిన్నటి దినంలో పరలోకము నుండి వచ్చాడా, ఈ లోకంలో పుట్టాడంటే వచ్చాడు అని చెప్పుకున్నాం కదా. ఎందుకు వచ్చాను అనంటే, నా కన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. రైట్. ఇక ఎంటైర్ దీనంతట్లో జరగాల్సినటువంటి విధానము ఏమిటంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే చెప్తున్నాడు. మళ్ళీ తిమోతి పత్రిక కలిగితే మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే ఇష్టపడుతున్నాడు, కోరుచున్నాడు. ఏం కోరుకుంటున్నాడట? మనుషులకి సత్యం తెలియాలి. ఏంటి సత్యం? గతములో జరిగింది సత్యం, వర్తమానంలో జరుగుతున్నది సత్యం, భవిష్యత్తులో జరగబోయేది సత్యం. ఇది డెఫినెట్ కదా. ఇప్పుడు నువ్వు అనుకున్నది, నేను అనుకున్నది అనేటువంటి పక్క పెడితే జరిగేది మాత్రం జరుగుతూ ఉంటుంది. జరిగింది, జరుగుతున్నది, జరగబోతున్నది. ఇది ఏంటో ఈ ప్రజలకు తెలియాలి. తెలిసి వారు మార్పు నొంది దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణని వారు పొందుకోవాలి. ఇది దేవుని ఇష్టం. ఇది నెరవేర్చటానికి నేను ఈ లోకములోనికి వచ్చి ఉన్నాను. ఇది నెరవేర్చటానికి నేను ఈ లోకములోనికి వచ్చి ఉన్నాను. పిల్లరా, అందుకోసమే కదా. ఏమంటే ఈ విషయం తెలియక ఆనాడు ఉన్నటువంటి యూదా జనాంగమంతా కూడా, ఇశ్రాయేలీలు, యూదులు, అందులో సమరయులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ యేసు యొద్దకి ఎగబడ్డారు. దేనికోసం? ఆయన మాటల కోసం కాదు. దేనికోసం అంటే, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు. అవునా? ఆకలి తీరుస్తున్నాడు. వీటి కోసం ఎగబడ్డారు. అంటే శరీర అవసరాల కోసం ఎగబడ్డారు. అలా ఎగబడేటువంటి వారి సంఖ్య ఎంత అయిందంటే, ఆయన అసలిక
కదలలేనంతగా అయిపోయారు. మరోవైపు దృష్టి పెట్టలేనంతగా చుట్టుముడుతూ ఉన్నారు. అలాంటి వారు వస్తున్నారు అని తెలియగానే దగ్గర ఉన్నటువంటి శిష్యులతో అంటున్నాడు, అసలు నేను వచ్చిన పనేంటి, ఉద్దేశం ఏంటి, వీళ్ళు నా దగ్గరకు వచ్చి చుట్టుముడుతున్నటువంటి కారణం ఏమిటి బాబోయ్, వాళ్ళొస్తే నేను వచ్చినటువంటి ఉద్దేశము వెనకబడిపోతుంది. కాబట్టి నేనేం చేయాలి? ఆ సందర్భం చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం. 42ను మనం చూసినట్టయితే 42, 43 చూద్దాం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా, నువ్వు ఎక్కడికి పోవద్దు ప్రభువా, అది ఇక్కడనే ఉండండి అని ఆయనను బలవంతం చేస్తున్నారట. ఎందుకు? ప్రభువుకు వాళ్ళేమో ఇద్దామని కాదు, ఆయన మన వద్ద ఉంటే మనకు ఏ కొదవ ఉండదు, అది వాళ్ళ ఉద్దేశం. అలా ఆపగా ఆయన, నేనితర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. నేను ఎందుకు వచ్చాను? రాజ్య సువార్తను ప్రకటించటానికి వచ్చాను. అంతేగాని మీతో పాటే ఉండి మీకు ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన అవసరాలేవో తీరుద్దామని నేను రాలా. నేను సువార్తను ప్రకటించటానికి వచ్చాను అని అన్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఆనాటి ఇశ్రాయేలీలు ఆ పాపపు కంపుతో ఉండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలం, దేవుడు కలిగిన జనాంగం మేము, మిగిలిన వారు దేవుడు లేనటువంటి జనాంగము, మేము పరిశుద్ధులం, వారు పాపులు అని వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకొని మిగిలినటువంటి వారిని అంటరానటువంటి వారినిగా చూసేటువంటి వారు, అంటరానటువంటి వారినిగా చూసేటువంటి వారు. అలాంటి సందర్భంలో వారికి ఒక అవేర్నెస్ కలిగించి, ఎవరికి? మేము దేవుని ప్రజలము అని భ్రమపడుచున్నటువంటి ఇశ్రాయేలీలకి, యూదులకి, ఇక దేవుడితో సంబంధమే లేకుండా బ్రతుకుచున్నటువంటి అన్యజనులకి ఒక అవగాహన కలిగించి వారిరువురిని ఒక త్రాటి మీదికి తీసుకొచ్చాడు. ఆ మాట ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 17వ వచనంలో మనకు ఆ మాట ఉంటుంది. అయితే మనం 11వ వచనంలో నుండి చదువుకుందాం. మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఎఫెసీలు ఒకనాడు అన్యులు కదండి, వాళ్ళకు ఉత్తరం రాసి చెప్తున్నాడనమాట, మీరు దేవుడు లేని జనాంగముగా ఎంచబడ్డారు, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయినను
మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే అన్యులకి ఇశ్రాయేలులకి మధ్యలో ఒక అంటరానితనము అనేటువంటి ఒక ద్వేషం ఉంది కదా, అనగా విధి రూపకమైన ద్వేషం. అంటే ఎలా కలిగింది? వీళ్ళు వీళ్ళు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు, వీళ్ళతో కలిసి భోజనం చేయకూడదు, వాళ్ళు మనల్ని తాకకూడదని వాళ్ళుంటే, అబ్బా మేమంతా పాపులం, వాళ్ళంత పరిశుద్ధులు, వీళ్ళకి ఎంత గర్వం చూడండి, ఎంత పొగరు చూడండి అని వాళ్ళు సనుక్కోవటం, గునుక్కోవటం, ఇదంతా ఏదైతే ఉందో ఆ ద్వేషమును ఏం చేశాడంటే, విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. శరీరం ద్వారా పడగొట్టెను అనంటే శిలువ మరణము ద్వారా దాన్ని కూలదోశాడు అని. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, అంటే క్రైస్తవుడినిగా. ఇప్పుడు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అందరినీ ఏకము చేసి వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో 15వ వచనం, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇలా దేవునిలో ఉన్నామని పాపములో బ్రతుకుచున్నటువంటి వారిని పాపములో నుండి బయటకు తీసుకురావటానికి, ఇక దేవునితో సంబంధమే లేకుండా బ్రతుకుచున్నటువంటి వారికి దేవునితో సంబంధము కలపటానికి, అన్యజనులని వీళ్ళందరినీ తన వాక్కు ద్వారా పిలిచాడు. శిలువ మరణం ద్వారా పాపాలను కడిగాడు. అలా వారిరువురిని పరిశుద్ధపరిచి వారిరువురికి ఒక క్రొత్త జనాంగముగా నామకరణం చేశాడు. అది క్రైస్తవులు. ఇలా వీరు ఇప్పుడు ఇక్కడ 2 కార్యములు జరిగాయి. ఒకటి 3 అని చెప్పొచ్చు. ఒకటి, వారు పాపములో నుండి బయటపడటం మొదటిది. రెండవది, ఇప్పుడు అందరం పరిశుద్ధులమే కనుక మనం అందరం సమానమే అని అన్యులు ఇశ్రాయేలులు ఏకమవటం. ఓకేనా? ఇది 2. మూడవది ఏంటంటే, వీళ్ళిలా పరిశుద్ధపరచబడి సమాధానపడి దేవునితో సమాధానపడటం, ఇశ్రాయేలులైతేనేమి అన్యులైతేనేమి దేవునితో సమాధానపడటం. ఈ 3 కార్యములు జరిగాయి. వాళ్ళు మారారు, ఇశ్రాయేలీలు అన్యులు ఒకటయ్యారు. మూడవది, వీరు దేవునితో సమాధానపడ్డారు. ఈ 3 కార్యములు జరిగించుటకై యేసు ప్రభుల వారు పరము నుండి ఇహమునకు వచ్చారు. అంటే డెప్త్లోనికి మనం థింక్ చేస్తున్నాం. ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో ఎందుకు వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఎవరితోటో ఏదో సేవ చేయించుకుందాం, ఎవరితోటో ఏదో పొద్దుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాలేదు. కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చానని చెప్పెను. ఎందుకు వచ్చాడు? విమోచన క్రయధనముగా. ఏ విమోచన? పాప విమోచనకి.
క్రయధనం అంటే పాపములో ఉన్నటువంటి వారిని విడిపించి వారిని సొంతం చేసుకోవటానికి, కొనుక్కోవటానికి ధనముని ఇవ్వటానికి వచ్చాడట. ఏంటి ఆ ధనం అంటే ప్రాణం అనే రక్తం. దాన్ని మించిన ధనం మరొకటి ఉండదు. ప్రాణమనే రక్తము ఇచ్చుటకు నేను వచ్చాను. అంటే సిలువ మరణం పొందటానికి నేను వచ్చి ఉన్నాను, నా రక్తమును కార్చటానికి వచ్చి ఉన్నాను, నా ప్రాణమును పెట్టడానికి వచ్చి ఉన్నాను అని అన్నాడు. అలా సిలువలో తన ప్రాణమును పెట్టి లోకమును ఆలోచింపచేసి వారందరూ పాశ్చాత్తాపపడులాగున చేసి పాపము నుండి పరిశుద్ధతలోనికి మార్చి నిత్య జీవానికి, రక్షణకి వారు వారసులాగులాగున చేశాడు. అందుకోసము యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చారు. ప్రియులారా, యేసు రాకడ పరమార్థము అది. ఇప్పుడు ఇందులో మనం నేర్చుకోవాల్సిందేంటి, మనం గమనించాల్సిందేంటి? యాజ్ ఏ క్రిస్టియన్గా మనం గమనించాల్సిందేంటి అనంటే, యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించి మన కోసము ఇంత త్యాగం చేస్తే మనము ఆ త్యాగ ఫలితాన్ని పొంది చేతులు ముడుచుకొని కూర్చోవటానిక? అది న్యాయమా? అది సమ్మతమా? మనము కూడా ఎంతో కొంత మనకు చేతనైనంత ప్రయత్నం, ప్రయాస ప్రభు చిత్తము నెరవేరులాగున చేయాలి కదా. అందుకే ఏమన్నాడంటే, యేసయ్య తన ప్రాణమును పెట్టి ప్రేమ ఎట్టిదో నిరూపించెను. కనుక మనమును మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. అంటే మనం కూడా మన శ్రమని త్యాగం చేయాలి, మన రక్తాన్ని చెమటగా చిందించాలి, మనము ప్రయాసపడాలి అనేది ఆ మాట యొక్క ఉద్దేశం. ఇది యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. ఓకే. ఇక పౌలు గారు ఏం చెప్పారంటే, ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసు ప్రభులు వారు వచ్చి ఆ 3.5 సంవత్సరాలలో ఎంతైతే ఏమైతే చేయగలడో అదంతా చేశాడు. అయితే సంపూర్ణమైంది అని ఆయన అనలేదు. ఇంకా మీరు వినవలసింది, నేర్చుకోవలసింది చాలా ఉన్నది. అయితే ఇప్పుడు మీరు దాన్ని జీర్ణం చేసుకోలేరు. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, అతడు వచ్చి మిమ్మును సంపూర్ణతలోనికి తీసుకెళ్తాడు అని చెప్పినట్లుగానే యేసు ప్రభుల వారు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ ఆ అపోస్తలులతోనూ, పౌలు గారితోనూ, ఇంకా మిగిలినటువంటి కొంతమంది భక్తులతోనూ తన పనిని పూర్తి చేసుకోవటం జరిగింది. అవునా? పూర్తి చేసుకోవటం జరగటం కాదు, ఇంకా జరుగుచున్నది. ఇప్పుడు పౌలు గారి మాటలను మనం అర్థం చేసుకుంటే ప్రస్తుతం మన కర్తవ్యం ఏంటి అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. ఓకేనా? కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటున్నాడు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు, అంటే ఆయన చేయగా మిగిల్చిన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అని అన్నాడు.
అంటే యేసయ్య వంతుగా యేసయ్య చేస్తే, పేతురు వంతుగా పేతురుగారు చేస్తే, నా వంతుగా నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు దీని ద్వారా ఏం సాంకేతం ఇవ్వబడుచున్నది మనకి? వాళ్ళు వాళ్ళ వంతుగా చేస్తే, నేను నా వంతుగా చేస్తే, మీరు మీ వంతుగా చెయ్యాలి. ఇది మనకు నేర్పించబడుచున్నటువంటి విషయం, సూచించబడుచున్నటువంటి విషయం, పరోక్షంగా సున్నితమైన హెచ్చరిక. ఎందుకంటే మీరు ప్రయోజనం పొందారు, ఫలితము పొందుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఆ ఫలితాన్ని పంచవలసినటువంటి వారై ఉంటున్నారు అని పౌలు గారు సున్నితంగా మన దృష్టికి తీసుకొచ్చాడు. కనుక ప్రియులారా, యేసయ్య ఎందుకు వచ్చాడు అనంటే, ఇదిగో సత్యమును తెలియచేయటానికి వచ్చాడు, ప్రాణము పెట్టడానికి వచ్చాడు, వారినందరినీ మార్చి పరిశుద్ధపరిచి నిత్య జీవంలోనికి పంపించటానికి వచ్చాడు. ఆ విషయాన్ని మనము ఎరిగి 10 మందికి సాక్ష్యమును ఈ సత్యమును పంచాల్సినటువంటి వారమై ఉంటున్నాం. వారు సత్యమును ఎరిగి రక్షణ పొందుకొనులాగున మనము మనవంతు పాత్రని పోషించాల్సినటువంటి వారమై ఉంటున్నామని మీ దృష్టికి తీసుకొస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మీ మాటలు విన్నాం, విలువైన మాటలు తండ్రి, అవసరమైనటువంటి మాటలు. ఏ మాటలు మీ పిల్లలు విన్నారో నిష్ప్రయోజనం కాకుండా హృదయంలో నాటండి, ఫలింపచేయండి. క్రీస్తు యేసుకు ఉన్నటువంటి అంకిత భావం, ఆత్మల భారం మీ పిల్లలమైనటువంటి మేమందరము కూడా కలిగి ఉండి, క్రీస్తు యేసుల వారు అపోస్తలులు చేసినటువంటి కార్యములు ఈ వర్తమాన ప్రస్తుత కాలంలో మా వంతు బాధ్యత ఏదైతే ఉంటుందో అది నిర్వర్తించడానికి తగినటువంటి జ్ఞానాన్ని, ఉపాయాన్ని, వివేకాన్ని, యుక్తిని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. అయ్యా, మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారినందరినీ ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, కావలసిన మేలులన్నిటినీ అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ ప్రియ కుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి అత్యంత ఉన్నతమైన త్యాగపూరితమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయం ఈ మాటలు విన్నటువంటి మనందరికీ క్రీస్తు యేసుల వారు లోకములోనికి వచ్చిన ఉద్దేశాన్ని ఎరిగి ఆ ఉద్దేశం మా జీవితంలో నెరవేర్చబడాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. ఆమేన్.